హలో ఆల్, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఇవాళ లంచ్ బాక్స్ రెసిపీ షేర్ చేస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్. ఇదిగోండి, కళాయి పెట్టుకొని, కళాయి వేడవుతుంది కదా, కళాయి వేడైనాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఎంతోసేపు పట్టదండి, తొందరగా అయిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఎల్లిగడ్డలు పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఎల్లిగడ్డలు వేసుకోవాలి. ఎల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి, రెండు కలిపి ఫ్రై అయిపోతాయి. ఈ ఫ్రై అవుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు బీన్స్ వేసుకోవాలి. తొందరగా అయిపోతుందండి రెసిపీ, అయితే చాలా ఈజీ, టేస్టీ కూడా ఉంటుంది, హోటల్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి. ఇదిగోండి, బీన్స్ కొంచెం వేగిన తర్వాత క్యారెట్ వేసుకోవడమే. క్యారెట్ కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. మన దగ్గర పన్నీర్ ఉంటే పన్నీర్ వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ ఉంటే కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, లేకపోతే మన ఇష్టం అనమాట. ఇంకా చికెన్ ఉంటే చికెన్ తినే పిల్లలు అయితే చికెన్ వేసుకోవచ్చు, ఎగ్ వేసుకోవచ్చు. ఇదిగోండి, అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా క్యాప్సికమ్, ఇంకా మనం ఇప్పుడు కొద్దిగా ముందే ఇట్లా రైస్ వేసే ముందు క్యాప్సికమ్ వేయాలి, ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతుంది కదండి, అందు గురించి. క్యాప్సికమ్ వేసిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసాను, పెప్పర్ పౌడర్, ఆరిగానో, సాల్ట్ ఇవి వేసి ఒక 2 minutes ఇట్లా ఫ్రై చేయగానే వెంటనే కొంచెం పొడిగా వండుకోవాలండి రైస్. కొంచెం పొడిగా వండుకొని రైస్ వేసుకొని ఇదిగోండి మంచిగా టాస్ చేయాలి. అంతే అండి, అయిపోయినట్టే. రెస్టారెంట్ స్టైల్ వస్తుంది, ఎందుకంటే మనం ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా, అందు గురించి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది టేస్ట్ అయితే. ఇదిగోండి, లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. అంతే అండి, మా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాను ఇది ఇవాళ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.